హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు మనందరికీ చాలామందికి ఈ యొక్క కాంపిటేటివ్ వరల్డ్లో అందరికీ ఇష్టమైనటువంటి కోరిక ఏంటి అంటే, ఒక కోరిక ఏంటంటే యూపీఎస్సీ. ఈ యొక్క సివిల్ సర్వీస్లో సివిల్ సర్వీస్ సాధించాలని, లేకపోతే ఈ యొక్క సివిల్ సర్వీస్లో స్థానం సంపాదించాలని చాలామంది కోరికలు ఉంటాయి. మనం ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరికి అది ఒక అందని ద్రాక్ష పండులా కనబడుతుంది అనమాట. సో దానికి సంబంధించి చాలామంది ఏంటి అంటే, ప్రిపరేషన్ టైంలో కొంతమంది డ్రాప్ అవుట్ అవుతారు. కొంతమంది ప్రిపేర్ అవ్వకముందే ఏవైతే ఉందో ఆ సిలబస్ అని చాలా హెవీగా ఉంటుంది, వ్యాస్ట్గా ఉంటుంది, సో చాలా కష్టం అని చెప్పేసి కొంతమంది డ్రాప్ అవుతారు. ప్రిపేర్ అవుతూ మధ్యలో కొంతమంది ఏం అర్థం కాక కొంతమంది డ్రాప్ అవుతారు. తర్వాత ఇంకొంతమంది ఏంటంటే ఎగ్జామ్లో కొన్ని ఫెయిల్యూర్ అవుతూ కొంతమంది డ్రాప్ అవుతారు. ఫెయిల్ అవటం వల్ల మధ్యలో అంటే ప్రిలిమ్స్లో ఆగిపోవటం, లేకపోతే మెయిన్స్లో ఆగిపోవటం, లేకపోతే ఇంటర్వ్యూలో ఆగిపోవటం వల్ల కొంతమంది డ్రాప్ అవుతారు అనమాట. సో ఎవరో కొంతమంది మాత్రమే ఈ యొక్క ఎండ్ పాయింట్ని చేరుకోగలరు అనమాట. సో ఆ యొక్క ఎండ్ పాయింట్ని చేరుకోవాలి అంటే ఏంటంటే, ముందులో మనం చేయాల్సిన పనులు ఏమిటి అంటే, చాలామంది కొన్ని అపోహలు ఉన్నాయి. ఆ అపోహలను క్రియేట్ చేయడం కోసమే యాక్చువల్గా ఈ యొక్క వీడియో చేస్తున్నాను. అంటే ముఖ్యంగా మనకు ఏంటి అంటే, అసలు సివిల్ సర్వీస్ ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఎలా ప్రిపేర్ అవ్వడానికి ఏ బుక్స్ చదవాలి, ఎలా చదివితే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి చాలామందికి డౌట్లు ఉంటాయి అనమాట. ఇంతకుముందు పూర్వకాలం ఎలా ఉండేదంటే, 2000కు ముందు ఒక రకంగా, 2000 తర్వాత, 2000 కూడా కాదు, 2010 తర్వాత అని చెప్పాలి, 2005 2010 తర్వాత సిచ్యువేషన్ అనేది చాలా అంటే, ఒకప్పుడు ఏంటంటే ఈ యొక్క మెటీరియల్ అవైలబిలిటీ అనేది చాలా తక్కువ రిసోర్సెస్ ఉండేవి. ఇప్పుడు ఏంటంటే మెటీరియల్ అవైలబిలిటీ చాలా ఎక్కువ అనమాట. ఎంత ఎక్కువ అంటే, మనం ఏది చదవాలో అర్థం కానంత ఎక్కువ. ఒకప్పుడేమో పూర్తిగా మెటీరియల్ లేదు, ఇప్పుడు ఉన్న మెటీరియల్ చదువుదాం, ఓకే మెటీరియల్ చాలా బాగా అవైలబిలిటీ ఉంది అంటే, ఏది కరెక్ట్ అయినటువంటి మెటీరియల్, ఏది ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు రకరకాల ఇన్స్టిట్యూట్ వాళ్ళు రకరకాల మెటీరియల్స్ అనేవి రిలీజ్ చేస్తుంటారు అనమాట. సో దానికి సంబంధించిన చాలా సమస్యలు అనేవి, చాలా ప్రశ్నలు అనేవి, అంటే యూపీఎస్సీ స్టార్ట్ అవ్వగానే మనకు ఏంటంటే కొన్ని వందల ప్రశ్నలు అనేవి రైజ్ అవుతాయి అనమాట. దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి, వాటి గురించి నేను ఆన్సర్ చేస్తూ, ఇక మీకు ఏమైనా కానీ మీకు ఈ యొక్క క్వశ్చన్సే కాకుండా ఇవి జనరల్ క్వశ్చన్స్ అనమాట. మీకు ఏమైనా సపరేట్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. సో నేను దానికి సంబంధించిన ఒక రిప్లై కూడా మీకు ఖచ్చితంగా ఇస్తాను. అంటే టైం చూసుకొని మీకు ఖచ్చితంగా మీ మెయిల్ ఐడికి, మీ కిందకి కనుక మీరు మెయిల్ ఐడిలో మెన్షన్ చేస్తే కనుక నేను మెయిల్ ఐడిలో రిప్లై ఇస్తాను, లేదా కామెంట్లోనే మీకు రిప్లై ఇస్తాను అనమాట, యాజ్ యువర్ విష్ ప్రకారం. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా ఉన్నటువంటి మిత్స్ అంటే, ఇప్పుడు దీని మీద చాలా అపోహలు ఉన్నాయి. అంటే ఎవరు చదవచ్చు, ఎవరు చదవకూడదు, ఈ యొక్క ఎగ్జామ్కి ఎవరు ప్రిపేర్ అవ్వచ్చు, ఎవరు ప్రిపేర్ అవ్వకూడదు అనే దీంట్లో ఎవరు వీళ్ళు వాడడం లేదండి. ఎవరన్నా కానీ ప్రిపేర్ అవ్వచ్చు. ఈ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఏ యూనివర్సిటీ అయినా, ఓపెన్ యూనివర్సిటీ అయినా కానీ ఒక మినిమం మార్క్స్ 60% మార్క్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా, సో అవన్నీ మీకు తెలిసే ఉంటాయి. క్వాలిఫికేషన్ ఏమేమి కావాలి ఏంటి అనేది అందరికీ తెలిసే ఉంటుంది. తర్వాత మీకు చాలామంది ఏంటంటే కొంచెం పూర్ స్టూడెంట్స్ ఉంటారు, మేము ప్రిపేర్ అవ్వగలమా, తెలుగులో రాసేవాళ్ళు ఉంటారు, మేము తెలుగులో రాయగలమా, ఇలాంటి అన్ని క్వశ్చన్లకు కూడా ఏకైక సమాధానం చెప్పడం కోసం అనమాట. సో మీరు ఎంత పూర్ స్టూడెంట్ అయినా కానీ మీకు ఒక డెడికేషన్, ఒక స్ట్రాటజీ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ సివిల్ సర్వీస్ అనేది మీరు క్రాక్ చేయగలరు. సో తెలుగు మీడియం రాసేవాళ్ళైనా పర్లేదండి, తెలుగు మీడియం కొంచెం కష్టపడాలి. ఎందుకంటే ఆ ట్రాన్స్లేషన్ అనేది, అంటే ఇంగ్లీష్లోనే ఎక్కువగా బుక్స్ అవైలబిలిటీ ఉంటాయి. హిస్టరీ లాంటివి అయితే పర్లేదు, కానీ మనకు పాలిటీ యొక్క తర్వాత ఏదైతే జియోగ్రఫీ లాంటివి కనుక మనం చూసుకుంటే ఎక్కువగా మనకి ఇంగ్లీష్ బుక్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయి. సో వాటి మనం కొద్దిగా కష్టపడి ట్రాన్స్లేట్ చేయగలిగితే ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో రాయొచ్చు. లేదు నేను కష్టమేదో ఇంగ్లీష్లో పడతానంటే కనుక ఈజీగా మనం ఇంగ్లీష్లో కూడా రాసేయచ్చు. ఆ టెర్మినాలజీ అనేది మనం కనుక రోజు హిందూ పేపర్, న్యూస్ పేపర్ కనుక మనం ఫాలో అవుతే, ఆ యొక్క టెర్మినాలజీ అనేది, ఇంగ్లీష్ అనేది, అంటే మీడియం ఆఫ్ లాంగ్వేజ్ అనేది పెద్ద సమస్యే కాదు మనకు ఈ యొక్క ప్రిలిమ్స్ ప్రిపరేషన్లో. సో అది ఒక సమస్య. అందరికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే మేము తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అనేది. తర్వాత ఇంకా మనకు ముఖ్యంగా కొన్ని క్వశ్చన్లు ఏమన్నాయో చూద్దాం. హౌ టు ప్రిపేర్ ఫర్ ద సివిల్ సర్వీస్, అసలు ఎలా ప్రిపేర్ అవ్వాలా, ఎలా స్టార్ట్ చేయాలా, ఏవేమి ఉంటాయి దీంట్లో ముందు ముఖ్యంగా అవన్నీ తెలుసుకుందాం ఇప్పుడు దాని గురించి. తర్వాత ఏదైతే సిలబస్ ఉందో, అంటే ఈ సిలబస్ ఏంటి, ఈ సిలబస్ ప్రకారం మనం ఎలా ప్రిపేర్ అవ్వాలా, తర్వాత ఏ బుక్స్ అనేవి వాడాలి ఈ యొక్క ప్రిపరేషన్లో, తర్వాత ఇంకా మన క్వశ్చన్స్ అనేవి, ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి చాలామంది చెప్తుంటారు, ఎన్సీఆర్టీ ఎందుకో చదవాలి, తర్వాత ఎన్సీఆర్టీలో కొత్త బుక్స్ చదవాలా, పాత బుక్స్ చదవాలా, తర్వాత ఎలా చదవాలి, ఒకవేళ ఎన్సీఆర్టీ బుక్స్ ఉంటే ఎలా చదవాలి. సో ఈ యొక్క అంటే మనం ఎందుకు చదువుతున్నాం, ఇవన్నీ కూడా ఈ యొక్క క్వశ్చన్లు అనేది మనం ఒక ఆర్డర్లో చూస్తూ వద్దాం. ఫస్ట్ క్వశ్చన్, అసలు మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి. ఫస్ట్ మనం ఏదైనా కానీ ఒక ఎగ్జామ్ రాయాలి అంటే మనం ఫస్ట్ ఏంటంటే ప్యాటర్న్ తెలుసుకుంటాం. అంటే ఆ ఎగ్జామ్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంది, అంటే ఎన్ని స్టేజెస్లో ఏ పేపర్స్ ఉన్నాయని చూస్తాం. సో సివిల్ సర్వీస్లో కూడా ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ 3 స్టేజెస్లో ఉంటాయి. మనకి ఏంటంటే ప్రిలిమినరీలో, మెయిన్స్లో కామన్ సిలబస్సే ఉంటుంది. సో మెయిన్స్ అనేది కొంచెం ఏంటంటే ఎలాబరేటెడ్ సిలబస్ అడుగుతాడు. ప్రిలిమినరీలో ఏంటంటే మనకు ఆప్షనల్ టైప్ కాబట్టి కొంచెం తక్కువగా ఉండొచ్చు. సో ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే మనం చదివేటప్పుడు ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి అంటే, మనం ప్యారలల్గా చదవాలి ఎప్పుడైనా సరే. అంటే ముందు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్ చూద్దాం, అలాంటి భావన అనేది ఎప్పుడు మనం పెట్టుకోకూడదు.
సివిల్స్లో ఎప్పుడైనా సరే మనం ప్రిలిమ్స్తో పాటు మనం మెయిన్స్ చదవాలి. అప్పుడు మనకి ఈజీ అనేది ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ చదువుతున్నారనుకోండి, అప్పుడు మీకు మెయిన్స్ రాసేటప్పుడు చాలా ఈజీగా వస్తుంది. దాంతోపాటు ఇక ప్రిలిమ్స్ ఆల్రెడీ మీరు మెయిన్స్ స్టాండర్డ్లో మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ప్రిలిమ్స్లో ఏమైనా సరే డిఫికల్ట్ క్వశ్చన్స్ వచ్చినా కానీ మీరు ఈజీగా వాటిని ఆన్సర్ చేయగలిగే క్యాపబిలిటీ ఉంటుందన్నమాట. సో మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం ఎప్పుడూ కూడా మన కాన్సన్ట్రేషన్ అంతా ప్రిలిమ్స్ విత్ మెయిన్స్, అంటే మెయిన్స్తో సహా అనుగుణంగా మనం ప్రిలిమ్స్ అనేది ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క ప్రిపరేషన్ టైంలో ఏం చేస్తామంటే చదివేది మాత్రం మెయిన్స్ యొక్క స్టాండర్డ్స్లో మనం చదువుతాము, కానీ ఆన్సరింగ్ మాత్రం మన ప్రీవియస్ క్వశ్చన్స్ చెక్ చేసుకోవడం కావచ్చు, లేకపోతే మన ప్రీవియస్ క్వశ్చన్స్ గురించి ఆలోచించడం కావచ్చు, అవన్నీ కూడా మనం ప్రిలిమినరీ స్టాండర్డ్స్లోనే మనం ఆలోచిస్తామన్నమాట. మనం మెయిన్స్ గురించి ఎప్పుడు ముఖ్యంగా ఆలోచిస్తామంటే అంటే మెయిన్స్ ఎగ్జామ్ ఎలా రాయాలి వాటన్నిటి గురించి కూడా ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన తర్వాత లేదా ప్రిలిమినరీ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మనకు వచ్చిన మార్క్స్ని బట్టి వాళ్ళు ఇచ్చిన కీని బట్టి మనం క్వాలిఫై అవుతామా లేదా అనేది మనకు నెక్స్ట్ డేనే మనకు తెలిసిపోద్ది అనమాట. సో దాని ప్రకారం మనం నెక్స్ట్ డే నుంచి మనం మెయిన్స్ యొక్క ఆన్సర్ రైటింగ్ అనే స్టైల్ అనేది రాసుకుంటూ సో మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. సో ఎప్పుడైనా సరే ప్రిపరేషన్ మనం ఎలా స్టార్ట్ చేయాలంటే ప్రిలిమినరీ విత్ మెయిన్స్, అంటే యొక్క ప్రిలిమినరీని మనం కాన్సన్ట్రేషన్ చేస్తూనే మెయిన్స్కి అనుగుణంగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద సిలబస్ ఫర్ సివిల్స్? అంటే మన సిలబస్ అంటే ఇక్కడ సివిల్ సర్వీస్ కనుక మన సిలబస్ చూస్తే ఏమేమి ఉంటాయంటే ముఖ్యంగా మనం అందరూ చెప్పేది అంటే ఈ యొక్క జాగ్రఫీ అంటాం, మన తర్వాత హిస్టరీ అంటాం, ఎకానమీ అంటాం, తర్వాత పాలిటీ అంటాం, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటే ఇవన్నీ అంటాం. సో మనకు ప్రిలిమినరీ అంటే నేను ఈ యొక్క వీడియోలో ఓన్లీ ప్రిలిమినరీకి సంబంధించినటువంటి ఈ యొక్క ఎనాలిసిస్ అంటే యొక్క సిలబస్ ఎనాలిసిస్ మాత్రమే ఇచ్చాను. మెయిన్స్కి సంబంధించినటువంటి సిలబస్ అనాలిసిస్ ఇవ్వాలంటే ఒక వీడియో సరిపోదండి, పేపర్ వైజ్కి చెప్పాలి. అది పేపర్ వైజ్ ఎప్పుడైనా సరే నా యొక్క టాలెంట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఈ యొక్క సిలబస్ ఎనాలిసిస్లోనే మన టాలెంట్ అనేది చూపించాలి. ఎవరైతే ప్రాపర్గా ఈ యొక్క సిలబస్ని ఎవరైతే అనలైజ్ చేస్తారో, దాన్ని ఎవరైతే బాగా సిలబస్ మీద ఫుల్ కమాండ్ వస్తుందో, మనకు సబ్జెక్ట్ కన్నా కానీ ముఖ్యంగా సిలబస్ మీద కమాండ్ రావాలి. అలా కమాండ్ వచ్చినప్పుడు మాత్రమే మీ సివిల్ సర్వీస్ అనేది కేక్ వాక్ చాలా ఈజీగా అయిపోద్ది అనమాట. మీకు సిలబస్ అనేది తెలియాలి. ఎవరో యొక్క హిస్టరీ చదవమని గబగబా హిస్టరీ చదివేయటం, లేకపోతే యొక్క జాగ్రఫీ చదవమని చెప్పి గబగబా జాగ్రఫీ చదవటం, అలాంటి ఎప్పుడు కూడా మనం పెట్టుకోకూడదు. మనం ఎలా చేయాలి అంటే అంత సిలబస్ అంతా బాగా గ్రాస్ప్ చేసుకోవాలి, దాని మీద పూర్తిగా అవగాహన రావాలి. అవగాహన వచ్చిన తర్వాత ఇంటర్ రిలేటెడ్గా అంటే హిస్టరీని జాగ్రఫీతో ఇంటర్ రిలేట్ చేయాలి. తర్వాత హిస్టరీని పాలిటీతో అంటే ప్రతి ఒక్కటి కూడా మనం హిస్టరీతో అన్ని కనెక్ట్ చేసుకుంటూ రావాలి. ఎందుకంటే మనకు చరిత్రలో యొక్క భూగోళం గురించి ఉంటుంది. చరిత్రలో మనకు చూసుకుంటే అక్కడ చరిత్రలో మనం చూసుకుంటే కనుక ఇప్పుడు మనం ఎప్పటి నుంచి హరప్ప నాగరికత నుంచి చూసుకుంటే కనుక ఈ యొక్క పరిపాలన విధానం అనేది ఉంది. ఎప్పుడైనా సరే పరిపాలన ఈ యొక్క పాలిటీ అనేది ఉంటుంది. సో ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. అంటే మన చరిత్రతో ప్రతి ఒక్కదాన్ని ఇంటర్ కలెక్ట్ చేసుకోవాలా. ఆ తర్వాత కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ యొక్క పాలిటీని జాగ్రఫీతోనూ లేకపోతే ఈ యొక్క జాగ్రఫీని ఈ యొక్క ఎన్వైర్న్మెంట్తోనూ ఇంటర్ కనెక్ట్ చేసుకునే అవకాశం అనేది కొన్ని చోట్ల వస్తుంది. అలా మీరు ఒక కంబైన్డ్గా చదివారనుకోండి, మీకు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ అనేది చాలా ఈజీ అయిపోద్ది అనమాట. ఒకదానికి ఇంటర్ కనెక్ట్ చేసుకుంటూ చదివారనుకోండి, అప్పుడు మీరు ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఒకదానికి రిలేటెడ్గా ఉంటే ఏమవుతుంది, ఈజీగా మీకు అన్నిటి మీద పూర్తి 100% నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఈరోజు మనం సివిల్ సర్వీస్ సిలబస్ కనుక చూసుకుంటే ఏంటంటే కరెంట్ ఈవెంట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్ అనమాట. ప్రత్యక్షంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, నేషనల్కి సంబంధించిన ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అంశాలు, తర్వాత మనకు హిస్టరీకి సంబంధించి ఇండియాకి సంబంధించిన తర్వాత నేషనల్ మూమెంట్ అనమాట. ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే మన భారతదేశ చరిత్ర, దాంతోపాటు మనకు స్వాతంత్ర్యం కోసం జరిగినటువంటి ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది దాని గురించి. తర్వాత నెక్స్ట్ ఇది జాగ్రఫీ. అంటే ఫస్ట్ మనం చూసుకుంటే కరెంట్ అఫైర్స్ కనుక మనం చూసుకుంటే నేషనల్ అంటే ఇంటర్నేషనల్ అఫైర్స్ అని చెప్పొచ్చు. సో అది పాలిటీలో భాగంగానే ఒక ఇంటర్నేషనల్ అఫైర్స్ కింద మనం చూడొచ్చు. సెకండ్ దాన్ని మనం డైరెక్ట్ హిస్టరీ అని చెప్పేయచ్చు. ఆ యొక్క వాడు ఇచ్చిన సిలబస్లో ఉన్నటువంటి సెకండ్ పాయింట్ ప్రకారం ఏంటంటే అది మొత్తాన్ని కూడా మనం హిస్టరీగా మనం చెప్తాం అనమాట. ఇక థర్డ్ పాయింట్ చూస్తే కనుక ఇండియా అండ్ ద వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్, ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇప్పుడు ఏంటి ఇక జియోగ్రఫీ గురించి. ఈ జియోగ్రఫీలో చూడండి, మనకు ఇండియా ఎవరైనా కానీ జియోగ్రఫీలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 2 పార్ట్స్ అంటాడు. ఇండియన్ జియోగ్రఫీ, వరల్డ్ జియోగ్రఫీ అంటారు. కానీ అది కాదండి. జియోగ్రఫీ ఎప్పుడు కూడా 3 పార్ట్స్ ఉంటుంది. ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ. ఈ మూడింటి ఆధారితంగానే ఒక ఇండియా వరల్డ్ అంటే పెద్ద తేడా ఉండదండి. ఇండియా అనేది మన ప్రపంచంలో ఒక భాగం. తర్వాత మన ప్రపంచం మొత్తం గురించి తెలుసుకుంటాం. జియోగ్రఫీ ఎలా చదవాలంటే ఫిజికల్ జియోగ్రఫీ, సోషల్ జియోగ్రఫీ, ఎకనామిక్ జియోగ్రఫీ అని ఇలా 3 భాగాలుగా చేసుకొని మనం చదవాలి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ. అంటే మనకు పాలిటీలో చూసుకుంటే గవర్నెన్స్ వస్తుంది, తర్వాత మన రాజ్యాంగం వస్తుంది, పొలిటికల్ సిస్టమ్ వస్తుంది, పంచాయతీరాజ్ వ్యవస్థ వస్తుంది, పబ్లిక్ పాలసీస్ వస్తాయి, రైట్ ఇష్యూస్ వస్తాయి. అంటే మనకు హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ యొక్క పాలిటీలోకి వస్తాయి. ఈ అందరూ బాగానే కలిపి మనం అంటాం పాలిటీ అంటాం. నెక్స్ట్ ఈ యొక్క ఎకనామిక్ సోషల్ డెవలప్మెంట్ కావచ్చు, అంటే ఈ యొక్క సస్టైనబిలిటీ డెవలప్మెంట్, తర్వాత ఈ యొక్క పావర్టీ, ఇంక్లూజన్, డెమోగ్రఫిక్స్,
తర్వాత ఈ యొక్క సోషల్ సెక్టార్ ఇనిషియేటివ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకు ఎకానమీ అనమాట, ఆర్థికపరమైనటువంటి అంశాలుగా దీన్ని తీసుకుంటాం ఫిఫ్త్ పాయింట్ని. సిక్స్త్ జనరల్ ఇష్యూస్ అనమాట, అంటే ఈ యొక్క ఎన్వైర్న్మెంట్కి సంబంధించింది, బయోడైవర్సిటీకి సంబంధించింది, క్లైమేట్ చేంజ్కి సంబంధించింది, ఇలాంటి అన్నింటినీ కూడా మన సిక్స్త్ పార్ట్లో వాడు ఇచ్చాడు. సో ఇవన్నీ కూడా మనం ఎన్వైర్న్మెంటల్గా దీన్ని అంటే మనం క్రోడీకరిస్తాం అనమాట, దాని పార్ట్లోకి వేసేస్తాం. సో మనకి జనరల్ సైన్స్, మనం జనరల్గా మనం మాట్లాడుకునే సైన్స్ ఏదైతే ఉందో, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, మన ఆరోగ్య శాస్త్రానికి సంబంధించింది కావచ్చు, లేకపోతే ప్రకృతికి సంబంధించినటువంటి యొక్క సైన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జనరల్ సైన్స్గా మనం ట్రీట్ చేస్తాం అనమాట. సో ఇలా మన 7 పార్ట్స్గా మనం ముందు, అంటే మనం ఎప్పుడైతే మన సిలబస్ అనే దాన్ని మనం కరెక్ట్గా మనం బాగా అర్థం చేసుకుంటామో ఆటోమేటిక్గా మనకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. దాంతోపాటు బుక్స్ అనేది కూడా ఈజీగా మనం గ్యాదర్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇప్పుడు మనం చెప్పాం కదా, ఏవైతే ఈ యొక్క పార్ట్స్ అనేవి ఇలా మనం వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ప్రకారం మనకు వచ్చే యొక్క పార్ట్స్ ఇవే అనమాట. నెక్స్ట్ మనకు ఏ బుక్స్ చదవాలి, మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదవాలి, స్టాండర్డ్ బుక్స్ చదవాలి. ఎన్సీఆర్టీ బుక్స్ అనేది మస్ట్ అండి. చాలామంది ఎన్సీఆర్టీ చదవకుండా మనం స్టాండర్డ్ బుక్స్ చదవకూడదా అంటారు. సో ఎన్సీఆర్టీ బుక్స్ అనేది ఖచ్చితంగా మస్ట్గా చదవాల్సిందే మనం. ఎందుకు వై ఎన్సీఆర్టీ ఎందుకు చదవాలి అంటే, మనం అందరం కూడా ఇప్పుడు ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ సబ్జెక్ట్కి మనకు చాలామంది ఏంటంటే బీటెక్ చదివే వాళ్ళు ఉంటారు, లేదా డిగ్రీ చదివిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఫార్మసీ చేసేవాళ్ళు ఉంటారు, రకరకాల స్ట్రీమ్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరికి కూడా ఇప్పుడు మనం ఏమి చెప్పుకున్నామో అవి ఏవి కూడా వాళ్ళ రెగ్యులర్ సిలబస్లో ఉండవు. ఆటోమేటిక్ ఇవన్నీ మనం చెప్పాలంటే అప్ టు వాళ్ళు 10th క్లాస్లోనే వీటి సిలబస్ అంతా మనం కంప్లీట్ చేసి ఉంటాం. దానికి సంబంధించినటువంటి ఆ టచ్ అనేది 10th క్లాస్ వరకే ఉండి ఉంటుంది. ఆ 10th క్లాస్ తర్వాత ఈ మధ్యకాలంలో ఒక 6 ఇయర్స్, అంటే ఇక ఇంటర్మీడియట్ ప్లస్ 4 ఇయర్స్ డిగ్రీకి మనం చూసుకుంటే 6 ఇయర్స్ కాలంలో మనం దాన్ని పూర్తిగా చాలా వరకు మర్చిపోయి ఉంటాం అనమాట. సో అలాంటి వాటిని మళ్ళీ మనం రీక్యాప్ చేసుకోవాలి అంటే ఈ ఎన్సీఆర్టీస్ అనేది చదవాల్సిందే. సో ఎన్సీఆర్టీస్ ఎందుకు చదువుతామంటే, మనం ఆల్రెడీ ఒకప్పుడు అంటే మన ఇంతకుముందు స్టేట్ గవర్నమెంట్ సిలబస్ ఏదైతే ఉందో దానికి ఇంటర్కనెక్ట్గానే ఈ ఎన్సీఆర్టీస్ కూడా ఉంటాయి అనమాట. సో మనకి ఏంటంటే ఒక రీక్యాప్ లాగా ఉంటాయి. దాంతోపాటు ఏంటంటే ఈ బేసిక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తుంది ఎన్సీఆర్టీ అనేది. ఎప్పుడైనా సరే ఈ స్టాండర్డ్ బుక్స్లో ఏంటంటే ఆ యొక్క బుక్ స్టాండర్డ్కి రేంజ్కి, అంటే ఆ బుక్ టైటిల్ బట్టి ఆ స్టాండర్డ్స్ అనేవి హెవీగా ఉంటాయి అనమాట. ఆ టెర్మినాలజీ కావచ్చు, ఆ లాంగ్వేజ్ కావచ్చు, చాలా హెవీగా ఉంటుంది. కానీ ఎన్సీఆర్టీ బుక్స్లో ఏంటంటే బేసిక్స్ ఏవైతే ఉంటాయో బేసిక్స్ టర్మ్స్, ఆ టెర్మినాలజీ, అవన్నీ కూడా మనకు ఎన్సీఆర్టీ బుక్స్లో చాలా సింపుల్ వర్డింగ్లో ఇస్తాడు. సో దాన్ని చదవడం వల్ల ఏంటంటే మనకు బేసిక్స్ తెలుస్తాయి. ఎప్పుడైనా సరే మన బేసిక్స్ అనేవి దృఢంగా ఉంటేనే మనకు నెక్స్ట్ స్టెప్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. సో మనం ఎన్సీఆర్టీ అనేది మనం బేసిక్స్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ఆ జాగ్రత్తగా ఎన్సీఆర్టీని మనం చదివామనుకోండి, ఆ తర్వాత మనం ఈజీగా మన యొక్క స్టాండర్డ్స్ బుక్స్ని మనం కేక్ వాక్లాగా చదివేయచ్చు. అంతేగాని మీరు స్టాండర్డ్స్ బుక్స్ కనుక డైరెక్ట్గా మీరు చదివారు అంటే మీకు ఏదో అర్థం జరిగినట్టు ఉంటుంది, కానీ ఆ సబ్జెక్ట్ అనేది ఏమీ అర్థం కాదు. సో మీరు బేసిక్స్ అనేవి చదవాలి, ఎన్సీఆర్టీస్ అనేవి చదవాలి. తర్వాత ఏ బుక్స్ చదవాలి, ఎన్సీఆర్టీస్లో మనకు 2 రకాల న్యూ బుక్స్, ఓల్డ్ బుక్స్ అనేవి 2 ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఇది ఒక కన్ఫ్యూజన్ అనమాట. అంటే మనకు ప్రతి దాంట్లో కూడా ఒక క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది, ఇది ఏంట్లో చెప్పినా కానీ. సో ఓల్డ్ న్యూ అంటే ఓన్లీ సింపుల్ వేరియేషన్ అండి. మనకు ఏదైనా బుక్స్ ఉంటే మనం ఇంజనీరింగ్లో కూడా చూస్తుంటాం, ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ అంటాం. సేమ్ అవే ఎడిషన్స్లో ఉండే మెయిన్ మ్యాటర్ అనేది అదే. కాకపోతే ఈ యొక్క ఎడిషన్ మారే కొద్దీ ఏదైనా కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే యాడ్ చేస్తారు. సో ఇక్కడ ఎన్సీఆర్టీ ఓల్డ్ బుక్స్లో సేమ్ సబ్జెక్ట్ సిలబస్ అనేది సబ్జెక్ట్ అనేది అదే. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా కొంత ఏదైనా కానీ సిలబస్ ఏదైనా ఉంటే, అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్కి, కరెంట్ ఇష్యూస్కి అనుగుణంగా కొంత సిలబస్ అనేది దాంట్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అందుకే ఈ యొక్క న్యూ బుక్స్ అంటాం. సో న్యూ బుక్స్ అయినా ఓల్డ్ బుక్స్ అయినా ఒకటే, ఇవి ఎవరి ఇష్టం వాళ్ళది. నేనైతే ప్రిఫర్ చేయడం ఏది అంటే న్యూ బుక్సే ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే మనం కొంత అప్డేటెడ్ వర్షన్లో వస్తాయి కాబట్టి అప్డేటెడ్ వర్షన్లో మీరు బుక్స్ చదివారనుకోండి. అట్లానే ఓల్డ్ బుక్స్ చదవద్దని నేను చెప్పను. నేను ఒకవేళ ఎవరి దగ్గరైనా ఓల్డ్ బుక్స్ ఉంటే వాటిని పూర్తిగా పక్కన పడేయని కాదు, ఓల్డ్ బుక్స్ చదవండి. న్యూ బుక్స్లో ఒకవేళ దొరికితే ఒకవేళ ఫస్టే కొనుక్కున్న కొత్తగా కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా న్యూ బుక్స్ తీసుకోండి. ఇక నెక్స్ట్ హౌ టు రీడ్, ఎలా చదవాలి. ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఎలా చదవాలి అంటే, మనకు ఎప్పుడూ కూడా మనం ఒక స్టార్ట్ చేయడం చాలామంది ఏం చేస్తారంటే ఒక ఎన్సీఆర్టీ బుక్ ముందు పెట్టుకుంటారు, పట్టుకుని ఒక నోట్స్ పెట్టుకుంటారు. సో నోట్ అంతా రైట్ చేస్తూ పోతుంటారు అన్నమాట. ఎన్సీఆర్టీలో వాడికి వచ్చిన పాయింట్స్ అన్ని చూస్తే కనుక మీరు ఆ యొక్క చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని అతను రాసుకున్న బుక్ని మీరు చెక్ చేసుకోండి. మీరు రాసుకున్న ప్రతి ఒక్కరు ఎవరు రాసినా కానీ ఇలానే రాస్తారు. దాదాపుగా ఎన్సీఆర్టీ బుక్లో ఆ లెసన్లో ఏది ఉంటుందో దాంట్లో 70% టాపిక్ అనేది మీ దాంట్లో నోట్స్లో ఉంటుంది. సో అలా ఎప్పుడు చదవకూడదండి. ఫస్ట్ మీరు చదివేటప్పుడు ఎన్సీఆర్టీ బుక్ చదివేటప్పుడు మీరు ఒక నవల ఎలా చదువుతారో, లేదా ఒక పుస్తకం చదువుతారో, ఒక కామిక్ ఎలా చదువుతారో అలా ఎన్సీఆర్టీ బుక్ని స్టార్ట్ చేయాలి. చదవండి, పూర్తిగా చదవండి. తర్వాత మళ్ళీ చదివిన తర్వాత రెండోసారి చదవండి. అప్పటికి మీకు ఫస్ట్ సారి చదివిన దానికి రెండోసారి చదివిన దానికి ఒక డిఫరెన్స్ తెలుస్తుంది. ఫస్ట్ సారి చదివినప్పుడు ½ అవర్ పడితే సెకండ్ సారి చదివేటప్పటికి 15 మినిట్స్లో అయిపోతుంది. సో మీకు ఫస్ట్ సారి చదివిన కొన్ని పాయింట్స్ గుర్తుంటాయి, సెకండ్ సారి చదివేటప్పుడు అది పెద్ద మళ్ళీ చదవరు, ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ పాయింట్ గుర్తుంది కాబట్టి. అలా మీరు ఒక 2-3 టైమ్స్ చదివిన తర్వాత అప్పుడు నోట్స్ స్టార్ట్ చేయాలి. అప్పుడు నోట్స్ రాసుకోవాలి. మీ నోట్స్ ఎలా ఉండాలి అంటే ఒక లెసన్ మొత్తం మీద కనుక చూసుకుంటే కనుక మోస్ట్లీ ఒక పేజీలో ఆ నోట్స్ అంతా కంప్లీట్, అంటే మీ రిమైనింగ్ అంతా వదిలేమని కాదు, రిమైనింగ్ అంతా మీ మైండ్లోనే నోట్ అయిపోవాలా. అంటే మీ మైండ్నే మీరు ఏంటంటే మెమరీ పవర్ని పెంచుకోవాలా,
మీ మైండ్లోనే పూర్తిగా 100% నాలెడ్జ్ అనేది మీరు అంటే దాంట్లో అంటే ఎలాబొరేటెడ్గా కాకపోయినా కానీ కొంచెం బ్రీఫ్గా మీ మైండ్లోనే ఇన్సర్ట్ చేసుకునే విధంగా చేయాలి. కానీ నోట్స్ అనేది ఎక్కువ రాసుకున్నారనుకోండి, అప్పుడు మీకు రివిజన్ వచ్చేసరికి ఆ నోట్స్ అంతా మళ్ళీ చదివేసరికి చాలా టైం పడుతుంది. సో నోట్స్ అనేది ఎప్పుడు కూడా లిమిటెడ్గా ఉండాలా, ఎక్కువ మ్యాటర్ అంతా కూడా మీ యొక్క మైండ్లోనే ఉండాలి, రీక్యాప్ చేసుకుంటూ ఉండాలి మనం చదివింది. సో అలా కనుక చదివితే కనుక మీకు ఈజీ అవుతుంది అన్నమాట ఎన్సీఆర్టీస్. సో ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ అనేవి 2 రకాలు ఉంటాయి. ఏవి మనం చదవాలా? ఎన్సీఆర్టీస్ చదవాల్సిందే, స్టాండర్డ్ బుక్స్ చదవాల్సిందే. ఎన్సీఆర్టీస్ చదివిన తర్వాత వాటి కనెక్టివ్గా మన స్టాండర్డ్ బుక్స్ చదివితే ఈజీగా ఉంటుంది అనమాట. సో మన ఎగ్జామ్స్లో ఇక మెయిన్స్లో రాయాలంటే ఖచ్చితంగా స్టాండర్డ్ బుక్స్ అనేది ఆ టెర్మినాలజీ వాడాల్సిందే. మీరు ఎన్సీఆర్టీ చదివితే స్టాండర్డ్ బుక్స్ చదవడం చాలా ఈజీ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా చదవాలి. సో మనకు ఈ యొక్క సిలబస్ ప్రకారం వాడు ఇచ్చిన దాని ప్రకారం ఈ యొక్క ఎన్సీఆర్టీ బుక్స్, స్టాండర్డ్ బుక్స్ అనేది నేను ఒక డివిజన్ చేశాను అనమాట. ఎన్సీఆర్టీ ఇప్పుడు మన హిస్టరీ అంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఎన్సీఆర్టీ చదవాలంటే అన్ని ఎన్సీఆర్టీ చదవాల్సిన అవసరం లేదు. కొన్ని సబ్జెక్టుకి అంటే సబ్జెక్ట్ని బట్టి మన యొక్క ఎన్సీఆర్టీ బుక్స్ అనేవి కూడా మారుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనకు హిస్టరీకి వచ్చేసరికి ఎన్సీఆర్టీ బుక్స్ మనం చూస్తే కనుక 6th క్లాస్ to 8th క్లాస్ ఎన్సీఆర్టీ, తర్వాత 9th 10th అవసరం లేదు. డైరెక్ట్గా మీరు 11th క్లాస్ అంటే 11వ తరగతిలో 11th క్లాస్లో 2, తర్వాత 12th 2 బుక్స్ ఉంటాయి. ఈ 2 బుక్స్ మనం మొత్తం చదివితే అంటే 6 to 8 అనేది ఒక 3 బుక్స్ వస్తాయి. సో ఇక ఒక 4 బుక్స్, మొత్తం టోటల్ 7 బుక్స్ 7 బుక్స్ అనగానే భయపడద్దు ఎవరు కూడా. అక్కడ అంతే ఉండవు, అంత ఇంటర్ కనెక్టెడే కాబట్టి చాలా సింపుల్గానే ఉంటాయి. తర్వాత మనకు స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి మనకు ముఖ్యంగా హిస్టరీలో ఏంటంటే ఆర్ట్ అండ్ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఈ యొక్క చరిత్రలో మనం చూసుకుంటే మనకు ఆర్ట్ కళలు ఏవైతే ఉన్నాయో దాంట్లో రకరకాలు ఉంటాయి అనమాట. ఇప్పుడు అంటే మన యొక్క గోడల మీద చెక్కడాలు కావచ్చు, లేకపోతే యొక్క ఆలయ నిర్మాణం కావచ్చు, లేకపోతే యొక్క డ్యాన్స్ ఫామ్స్ కావచ్చు, ఇలాంటి కల్చర్కి సంబంధించినవి ఇవన్నీ చాలా ఉంటాయి అనమాట. అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది నితిన్ సింఘాని అనే బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకు 11th క్లాస్లో కూడా ఈ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి బుక్ 2లో ఈ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ ఉంటుంది అనమాట. అది చదివిన తర్వాతనే మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఈ యొక్క నితిన్ సింఘాని అనే బుక్ అనేది చూడాలి. తర్వాత ఈ యొక్క మోడర్న్ హిస్టరీకి సంబంధించి ఈ యొక్క ఇండియన్ మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి స్పెక్ట్రమ్ బుక్ ఒకటి ఉందండి. ఇవి 2 బుక్స్ కనుక మోస్ట్లీ ఎనఫ్ అనమాట. ఇంకా ఏమైనా ఉంటే కనుక మనకు కరెంట్ ఇష్యూస్ అంటే కరెంట్ సిచ్యువేషన్ మనం రిలేట్ చేసుకుంటూ కరెంట్లో మనకి ఏదైనా పురావస్తు తవ్వకాలు ఏమైనా దొరికినప్పుడు అలాంటివి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని మనం రెఫర్ చేసుకుంటున్నాం అనుకోండి, ఈజీగా ఉంటుంది. అంటే ఇంతవరకు ఇవి సరిపోతాయని కాదు, ఇవి అంటే మనం బేసిక్గా చదవాల్సిన అనమాట, మెయిన్గా స్టాండర్డ్గా చదవాల్సిన అనమాట. ఇంకా కనెక్టివ్గా మీరు చదివేటప్పుడు మీకు ఇంకా ఏమైనా కొత్త బుక్స్ ఏమైనా చదవాల్సిన అవసరం వస్తే మీరు అప్పుడు చదవచ్చు. ఇక నెక్స్ట్ జియోగ్రఫీ వస్తే కనుక 6th క్లాస్ to 10th క్లాస్ వరకు జియోగ్రఫీ, తర్వాత 11th క్లాస్ 2 బుక్స్ ఉంటాయి, 12th క్లాస్ 2 బుక్స్ ఉంటాయి అనమాట. సో స్టాండర్డ్ బుక్స్ వచ్చేసి జీసీ లాంగ్ అనే యొక్క బుక్ ఒకటి, తర్వాత మనకు మ్యాప్ అనేది ఆక్స్ఫర్డ్ అట్లాస్ మ్యాప్ అనేది ఒకటి ఉంటుంది, ఆ బుక్ ఉంటుంది. ఆ బుక్స్ రూపంలో మనకు జియోగ్రఫీ అంటే కూడా ఎంత భూగోళం గురించి కాబట్టి మనకు మ్యాపింగ్ తెలియాలి, ఏ సముద్రం ఎక్కడుంది, ఏ దేశానికి ఏ యొక్క బోర్డర్స్ ఉన్నాయి, ఏ దేశంతో ఇది ఒక బోర్డర్ షేర్ చేసుకుంటుంది, లేకపోతే ఒక దేశానికి సముద్ర మార్గం అంటే ఏ సముద్రంతో షేర్ చేసుకుంటుంది. కొన్ని దేశాలకు అసలు సముద్రం అనేది లేకుండా ల్యాండ్ లాక్డ్ సిటీస్ అనమాట, అంటే ల్యాండ్ లాక్డ్ కంట్రీస్ అంటాం, వాటికి అనేది సముద్రం అనేది తగలదు వాటికి. అలాంటివన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. మనం ఈ మధ్యకాలంలో మీరు ఎవరైనా కానీ హిందూ ఎడిటోరియల్ అంటే ఈ యొక్క ఈవినింగ్ టోటల్ న్యూస్ అనాలిసిస్లో మనం చూసుకుంటే కనుక కొన్ని క్వశ్చన్స్ చూస్తున్నాం అనమాట. నార్త్ టు సౌత్ ఈ యొక్క ఏవైతే స్టేట్స్ ఉన్నాయో ఆ స్టేట్స్ని మనం అంటే కొన్ని పేర్లు ఇస్తాడు, ఆ ఊరు పేర్లు కావచ్చు, లేకపోతే ఒక మ్యాప్లో ఉన్నటువంటి ఈ యొక్క పోర్ట్లు కావచ్చు, ఏవైనా కావచ్చు ఇచ్చి సౌత్ టు నార్త్ అరేంజ్ చేయమంటాడు. ఇలాంటివన్నీ అరేంజ్ చేయాలంటే మనకు జియోగ్రఫీలో ఈ యొక్క అట్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ కోసం మనం డైలీ హిందూ పేపర్ అనేది మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ చూడండి మనకు కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ అయింది. హిస్టరీలో మనం ఎక్కువ కరెంట్ అఫైర్స్ గురించి అంటే చెప్పాం కానీ అంత ఇంపార్టెంట్ చెప్పలేదు, కానీ జియోగ్రఫీలో కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు రీసెంట్గా ఇప్పుడు ఏదైనా యుద్ధం జరిగింది అనుకోండి, ఆ దేశానికి ఆ యొక్క భౌగోళికమైనటువంటి పరిస్థితులు అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనకు ఇజ్రాయెల్ ఇష్యూ చూసుకున్నా, లేకపోతే చైనా ఇష్యూ చూసుకున్నా, ఇప్పుడు మనంతా కూడా బార్డర్తోనే కదా మనకు సమస్యలు అనేవి, ఎంత కొంచెం జియోగ్రఫీ రిలేటెడ్ అనమాట. సో కరెంట్ అఫైర్స్ అనేది ఇంపార్టెంట్ జియోగ్రఫీకి. నెక్స్ట్ పాలిటీ వచ్చేసి 6th క్లాస్ to 10th క్లాస్ని మనం ఏమంటాం అంటే సోషల్ సైన్స్ అంటాం. ఆ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చదవాల్సిందే. 11th క్లాస్ 2 బుక్స్, 12th క్లాస్ 2 బుక్స్ ఇవి కామన్. ఈ యొక్క ఎన్సీఆర్టీకి సంబంధించి స్టాండర్డ్ బుక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అండి. ఇది ఒక బైబుల్ అని చెప్పాలి. ఇక పాలిటీ మనం రావాలి అంటే ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ అనేది బైబుల్. తర్వాత గవర్నెన్స్, దీంట్లోనే పాలిటీలోనే గవర్నెన్స్ అనేది ఉంటుంది అనమాట. గవర్నెన్స్ ఆఫ్ ఇండియా బై లక్ష్మీకాంత్. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో ఈ యొక్క ఇండియన్ పాలిటీ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దానికి రిలేటెడ్గానే ఈ పుస్తకం ఉంటుంది. సో ఇది కూడా ఓకే, చదవటే అవకాశం ఉంటే టైం ఉంటే చదవచ్చు, లేదా ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ అనేది మాత్రం 100% అనమాట. తర్వాత మనం ఇండియన్ ఇయర్ బుక్ ఒకటి చూడాలి. ఈ ఇండియన్ ఇయర్ బుక్లో ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ ఈవెంట్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా దీంట్లోనే వస్తాయి కాబట్టి ఇండియన్ ఇయర్ బుక్ ఒకటి. కరెంట్ అఫైర్స్ అనేది మస్ట్ అనమాట. తర్వాత మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఛాలెంజ్ అండ్ స్ట్రాటజీ, ఏది మన భారతదేశానికి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి
రాజీవ్ సిక్రీ అనే బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ రాజీవ్ సిక్రీ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీనికి. సో ఇది కూడా మనం ఏంటంటే కరెంట్ అఫైర్స్ కనుక మనం కంటిన్యూ చేస్తూ అంటే రోజు కనుక హిందూ పేపర్ కానీ అవి చూస్తుంటే కనుక ఈ యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అనేవి ఈజీగా అర్థమవుతుంది. కాబట్టి ఇంతకుముందు చరిత్రలో మన భారతదేశం యొక్క ఇంటర్నేషనల్ రిలేషన్షిప్స్ అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ బుక్ చదవాలి. సో ఓకే, తర్వాత ఎకానమీని చూస్తే కనుక మనం ఎకానమీ 6th క్లాస్ నుంచి స్టార్ట్ చేయం. ఓన్లీ 9th 10th చదువుతాం. 11th క్లాస్ వచ్చేసి ఒక బుక్, తర్వాత 12th క్లాస్ వచ్చేసి ఒక బుక్ మాత్రమే చదువుతాం. అవి కూడా మ్యాక్రో ఎకానమీకి రిలేటెడ్గా, మైక్రో ఎకానమీతో సంబంధం లేదు. మనకి ఇచ్చిన సిలబస్లో ఏంటంటే ముఖ్యంగా మ్యాక్రో ఎకానమీ రిలేటెడ్లో ఉంది కాబట్టి మ్యాక్రో ఎకానమీ చూడాలి. సో దానికి సంబంధించి ఏంటంటే ఇండియన్ ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ అనే ఒక బుక్ ఉందన్నమాట. సో ముందు మనం ఎన్సీఆర్టీ అనేది కనుక బాగా చదివితే చాలా వరకు మోర్ దాన్ ఎనఫ్ లాగా ఉంటుంది. తర్వాత దానికి సపోర్టివ్గా ఈ యొక్క ఇండియన్ ఎకానమీకి సంబంధించి రమేష్ సింగ్ అనే బుక్ ఒకటి ఉంటుంది, అది చదవాలి. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అండి. మనం మామూలుగా ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం కదా, ఈ యొక్క మనకు ఆర్బీఐకి సంబంధించిన వాళ్ళు తీసుకుంటున్నటువంటి రెపో రేట్లు, రివర్స్ రెపో రేట్లు కావచ్చు, ఈ యొక్క అంశాలన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూనే ఉన్నాం, ఈ యొక్క ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా. సో అవి మన కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక హిస్టరీలో మిస్ అయింది, జాగ్రఫీలో వచ్చింది, పాలిటీలో వచ్చింది, ఎకానమీలో కూడా కరెంట్ అఫైర్స్ అనేది వచ్చిందనమాట. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటే కనుక 6th క్లాస్ టు 10th క్లాస్ వరకు ఈ యొక్క 6th క్లాస్ టు 9th క్లాస్ వరకు ఈ యొక్క బయాలజీ బుక్స్, సైన్స్ బుక్స్ అనేవి ఉంటాయి అన్నమాట, బయాలజీ సంబంధించిన బుక్స్ అవి. తర్వాత 12th క్లాస్ సంబంధించి 12th క్లాస్ బయాలజీ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. దీంతోపాటు మనకు ఈ యొక్క స్పెక్ట్రమ్ బుక్ అనేది ఉందన్నమాట, డెవలప్మెంట్స్ ఇన్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అని. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొత్త కొత్త ఆవిష్కరణలు కావచ్చు, మిసైల్స్ కావచ్చు, లేకపోతే నాసాకు సంబంధించిన, ఇస్రోకి సంబంధించినటువంటి ఏవైతే కొత్త కొత్త అంశాలని కూడా ఈ యొక్క స్పెక్ట్రమ్ బుక్లు అనేది ఇన్ డీటెయిల్గా ఇస్తారంటే సైన్స్ అండ్ టెక్నాలజీకి ఇది బెస్ట్ బుక్. ఇక నెక్స్ట్ ఎన్వైర్న్మెంట్కి వచ్చేసరికి మనం ఎక్కువగా చూసేది ఏంటంటే, అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి పుస్తకమే లేదండి. స్టాండర్డ్ బుక్స్లో చెప్పాలంటే ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ శంకర్ ఐఏఎస్ అకాడమీ వాళ్ళ బుక్ అనేది చాలా బాగుంటుంది. సో అదైతే సరిపోతుంది. దాంతోపాటు మనం ఎన్సీఆర్టీ బుక్స్ ఆల్రెడీ చదువుతాం కాబట్టి ఈ యొక్క ఏదైతే జాగ్రఫీలో ఆ యొక్క 11th క్లాస్ 12th క్లాస్ బుక్ సంబంధించినటువంటి బుక్స్లో ఈ యొక్క లాస్ట్ ఫ్యూ చాప్టర్స్ అనేవి ఉంటాయి అన్నమాట, ఏ యొక్క జాగ్రఫీ బుక్స్లో అవి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్కి రిలేటెడ్ అనమాట. తర్వాత ఈ యొక్క 12th క్లాస్ బయాలజీకి సంబంధించినటువంటి ఏదైతే లాస్ట్ 4 చాప్టర్స్ ఉన్నాయో అవి కూడా ఈ యొక్క ఎన్వైర్న్మెంటల్ సైన్స్కి సరిపోయింది. ఇది కూడా యొక్క కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్గానే, కరెంట్ అఫైర్స్తో పాటు మాత్రమే ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ సైన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు అంతే కదా, ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ సైన్స్ అంటే మన దీంట్లో చాలా వస్తాయండి. మన ప్రకృతి వస్తుంది, తర్వాత ఎండేంజర్డ్ స్పీసెస్ వస్తాయి, ఫారెస్ట్లు వస్తాయి, తర్వాత ఈ యొక్క ఏదైతే డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వస్తుంది, ఇవన్నీ కూడా దీంట్లో భాగంగానే ఉంటాయి కాబట్టి సో దీంతో కలుపుకొని మనం చదువుతాం. ఎప్పుడు కూడా ఈ యొక్క ఎన్వైర్న్మెంటల్ సైన్స్తోనే కలుపుకొని చదువుతాం. సో ఇప్పుడు మళ్ళీ ఈ ప్రకృతి ఇవన్నీ చూస్తే కనుక మళ్ళీ మనకు ఏంటి, ఇది జాగ్రఫీతో రిలేటెడ్ అయి ఉంటుంది అనమాట. ఏవి యొక్క అరణ్యాలకు సంబంధించి, లేకపోతే ఇక నేషనల్ పార్కులకు సంబంధించి అవి జాగ్రఫీలో తెలుసుకుంటాం, ఇక్కడ ఎన్వైర్న్మెంటల్ సైన్స్లో మనం తెలుసుకుంటాం. సో కొత్త కొత్త ఏమైతే ఉన్నాయో మార్పులు ఏవైతే ఉన్నాయో ఇక ఎన్వైర్న్మెంటల్ సంబంధించినటువంటి మార్పులు కావచ్చు, కొన్ని మనకు అనేవి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎన్వైర్న్మెంట్కి కొన్ని ఏవైనా సరే అంటే కన్వెన్షన్స్ అనేవి జరుగుతాయి. ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అనేవి ఈ యొక్క ఎన్వైర్న్మెంట్ పైన జరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు ప్యారిస్ అగ్రిమెంట్ కానీ ఇవన్నీ కూడా. సో వాటి గురించి మనం ఇన్ డీటెయిల్గా దీంట్లో తెలుసుకుంటాం. అందుకే దీంట్లో కరెంట్ అఫైర్స్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ అంశాలని కరెంట్ అఫైర్స్ రూపంలో మనం చూస్తాం అనమాట. సో ఇక మన కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఏ వాడతామంటే ది హిందూ న్యూస్ పేపర్ అండి. ఎవరైతే హిందూ న్యూస్ పేపర్ చదువుతారో దాదాపుగా మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ అనేది డెవలప్ అంటే దాంట్లో పూర్తిగా అర్థమైపోతుంది, దాంట్లోనే ఉంటాయి మ్యాక్సిమం అనేవి కరెంట్ అఫైర్స్ అనేది పూర్తిగా కవర్ అయిపోతుంది. దాంతోపాటు మనం ఈ యొక్క మెయిన్స్ కోసం అంటే మనకు సపోర్టివ్గా ఉండేటువంటి కోసం ఈ యొక్క యోజన మ్యాగజైన్ ఒకటి, కురుక్షేత్ర మ్యాగజైన్ ఒకటి, ఈ 2 మస్ట్గా చదవాలి. దాంతోపాటు కొన్ని ఇంకా మనం ఏంటంటే ఈ ప్రిపరేషన్లో పోయిన తర్వాత ఇవి చదువుతున్నప్పుడు కొన్ని కొత్తగా యాడ్ చేస్తాం. ఇప్పుడు మొత్తం ఒకేసారి చెప్పాను అనుకోండి, మీరు అందరూ ఒక్కసారిగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉందన్నమాట. సో రాబోయే కాలంలో మనం చదివిపోయేటప్పుడు పిఐబి అనేది ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా అని, సో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట. వాటిలో ఉన్నటువంటి టాపిక్స్ కొన్ని టైమ్స్ ఆఫ్ ఇండియాలో పడుతూ ఉంటాయి. ముఖ్యంగా హిందూ అనేది మోర్ దాన్ ఎనఫ్ అండి, హిందూ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యోజన మ్యాగజైన్ అని ఒకటి, నెక్స్ట్ కురుక్షేత్ర మ్యాగజైన్, ఇవి మనం చదవాల్సిన అంశాలు. తర్వాత నేను నెక్స్ట్ యొక్క వీడియోస్లో ఏవైతే ఉందో నెక్స్ట్ వీడియోస్లో ఏం చెప్తానంటే పేపర్ 1 అనేది పూర్తిగా యొక్క సిలబస్ అనేది మనం అనలైజ్ చేద్దాం. ఆ సిలబస్కి అనుగుణంగా ఏ ఎన్సీఆర్టీస్లో అంటే ఆ యొక్క సిలబస్కి రిలేటెడ్గా ఉన్నాయి అన్ని ఎన్సీఆర్టీస్ మనం వరుసగా చదువుకుంటూ పోవటం కాదు, ఆ సిలబస్ రిలేటెడ్గా ఏ ఎన్సీఆర్టీ 6th క్లాస్ టు 10th క్లాస్ అనేది చదివితే ఏ సిలబస్ కవర్ అవుతుంది, తర్వాత మనం కొన్ని స్టాండర్డ్ బుక్స్లో ఏ చదివితే ఏది కవర్ అవుతుంది అనేది ఆ యొక్క పేపర్ వైజ్గా మనం డిస్కస్ చేద్దాం. సో మనం ఎప్పుడైతే మనం ఎక్కువగా అక్కడ కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద పెట్టాలి అంటే సిలబస్ మీద పెట్టాలి. సిలబస్ మీద మనం ఎప్పుడైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతామో ఆటోమేటిక్గా ఇప్పుడు అంతే కదండి. ఇప్పుడు మనకు క్వశ్చన్ అనేది కనుక అర్థమైంది అనుకోండి, దానికి సమాధానం చెప్పగలం. క్వశ్చన్ అర్థం కాలేదనుకోండి, ఏం సమాధానం చెప్తాం? మనకి క్వశ్చన్ మార్క్ ఏంటంటే సిలబస్సే. సో మనకు ముందు ఆ సిలబస్ అనేది మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఆ సిలబస్ సంబంధించినటువంటి ఆన్సర్ అనేది వెతుక్కోవాలి. ఆన్సర్ అనేది వెతుక్కోవడానికి ఏ బుక్స్ కావాలో కూడా మనం చూసుకోవాలి.
సో ఇవ్వండి నా ఎక్స్ప్లెనేషన్. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.